విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. బాధిత కుటుంబానికి భోజనం, తాగునీరు, పాలు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ప్రకృతి విపత్తుల గురించి ముందస్తు కార్యాచరణతో ఏమాత్రం పట్టించుకోకపోవటం నేటి పరిస్థితికి ప్రధాన కారణమని ఆరోపించారు. గతంలో ఎన్నడూ విజయవాడ ఈ రకంగా ముంపుకు గురి కావటం చూడలేదని, ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరైజేషన్ చేసి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముంపుకు గురైన ప్రాంతాలు మైత్రినగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు, క్రీస్తు రాజపురం, అరుణ్ నగర్, గంగిరెద్దుల దిబ్బ ప్రదేశాల్లో ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించి ముంపుకు గురైన బాధితులకు ధైర్యాన్ని చెబుతూ యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దించి సహాయక పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. ముంపు బారిన పడిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి త్రాగునీరు, భోజనం, పాల సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టి అధికారులను అప్రమత్తం చేస్తూ ముంపు నివారణ దిశగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బోట్లు, ట్రాక్టర్ల ద్వారా రెస్క్యూ చేస్తూ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థవంతంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖలతో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారన్నారు.